ఈ రోజైతే మా ఫ్యామిలీతో కలిసి కర్నూల్‌లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి బయలుదేరామనమాట. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది మామ. కానీ ఈ వీడియో ఎండ్ వరకైతే చూడండి. మేమెళ్ళే దారిలో ఎయిర్‌పోర్ట్ ఉంది. దాంతో పాటు అదే టైంకి ఫ్లైట్ ఉంది అక్కడ అనేసి ఆటో పార్కింగ్‌కైతే టికెట్ అయితే తీసుకొని ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోకైతే ఎళ్ళాం. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ ఫ్లైటే మామ ఇప్పుడు ఫ్లై అవుతుంది. ఫుల్‌గా ఎండలున్నాయి మామ. కానీ ఫ్లైట్ అయితే చూద్దామనేసి కొద్దిసేపు వెయిట్ చేసాం. ఫైనల్‌గా ఫ్లైట్‌కున్న ఫ్యాన్‌లయితే తిరుగుతున్నాయి. అంటే ఫ్లైట్ ఇంకా బయలుదేరడానికైతే రెడీ అవుతుంది. ఇక ఫైనల్‌గా అయితే ఫ్లైట్ అయితే ఎగిరిపోయింది. మేము చాలా దగ్గర నుంచి అయితే చూసామనమాట. ఆ ఫీలింగ్ చాలా బాగుండే మామ. ఇంకా ఫ్లైట్ ఎగిరిపోయిందనేసి మేము కూడా నెక్స్ట్ స్పాట్‌కి అయితే బయలుదేరిపోయాం. మన నెక్స్ట్ ప్లేస్ ఎక్కడో కాదు మామ. మన ఓరోకల్‌లో ఉన్న రాక్ గార్డెన్స్. అక్కడికైతే టికెట్ తీసుకొని ఇంకా ఇక్కడ కూడా మన వెహికల్‌కి అయితే టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాం కదా అనేసి మన ఆటో కూడా పైకి అయితే తీసుకొని వెళ్ళిపోయాం. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ వ్యూ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడ వాటర్ ఉండింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే మామ ఈ లొకేషన్. ఇంకా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నామని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా కిందికి రాగానే ఇది ఒక సొరంగ మార్గంలాగా ఉందనేసి అక్కడికైతే వెళ్లి చూసాం. ఆ తర్వాత మన నెక్స్ట్ స్పాట్ అయితే జగన్నాథ గట్టు అనమాట. ఆ జగన్నాథ్ గట్టుకైతే వెళ్ళిపోయాం. అక్కడ కూడా నైట్ వ్యూ చాలా బాగుంది. ఫ్రెండ్స్‌తో చాలా సార్లు వెళ్ళాను గానీ ఈసారి ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి ఈ వైబ్ ఇంకా బాగుంది. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. ఇంకా ఇదే మన లాస్ట్ స్పాట్ అనమాట. ఇంకా మొత్తం తిరిగేసామని మా తమ్ముడైతే చాలా సంతోషపడ్డాడు చూడండి. ఇంకా వెళ్ళే దారిలో టిఫిన్ అయితే చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు.